మీకు గుర్తుంది ఎలక్షన్ టైం ముందు ఒక కంటైనర్ దొరికింది డ్రగ్స్ది విశాఖపట్నంలో 12,000 కేజీలు. అదేమైపోయిందట్టు అయిపోయింది. దాని మీద అసలు విచారణలు అయితే ఏమి లేదు. తర్వాత 6,000 కేజీలు డైరెక్ట్గా ఇదైతేనేమో డ్రగ్ కలిపినట్టు ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఉన్నటువంటిది 12,000 కేజీలు. అది ఎంత ఉందో ఏంటి దాని మీద ఏమీ లేదు. కానీ డైరెక్ట్ కొకైనే దొరికింది 6,000 కేజీలు విజయవాడ కంపెనీ అడ్రస్తో. అది మన ముంద్రా పోర్టులోనో, గుజరాత్ ముంద్రా పోర్టులో. అదేమైంది ఎంతవరకు దాని మీద చర్యలు లేవు, దాని మీద అరెస్టులు లేవు. ఇవాళ హైదరాబాద్ బేస్డ్గా కొన్ని కంపెనీల్లో డ్రగ్స్ తయారు చేసి ఈ పోర్టుల నుంచి బయటికి వెళ్తున్నాయి. హైదరాబాద్ బేస్డ్గా తయారు చేస్తారు. హైదరాబాద్ బేస్డ్గా ఫార్మా కంపెనీల్లో తయారు చేయటం, తీసుకెళ్ళిపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించడం. ఇది విస్తృతంగా జరుగుతుందండి. ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. రోజు పట్టుకుంటున్నారు తెలంగాణ పోలీసులు కూడా. మనం రోజు 1000 కేజీలు 100 కేజీలు అని పేపర్లో చూస్తున్నాం కదా. ఇంకా అక్కడైతేనేమో అసలు 5 సంవత్సరాల్లో ఉండగా గంజాయి నుంచి నూనె తీసేది ఎన్నో జరిగినాయి అక్కడ. సో దీని అంతటికీ ఈ బియ్యానికి సంబంధించి రీసైక్లింగ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఢిల్లీ వెళ్ళి సేమ్ ఎక్స్పోర్టర్సే పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. అక్కడ బీజేపీకి సంబంధించి ఒక లీడర్ని కలిసి ఒక న్యూస్ వచ్చింది. హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే రిప్రజెంటేషన్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఏదో ఆపుకున్నారనేది అప్పుడు వచ్చిన మాట వాస్తవం అండి. ఈ రింగ్ మాఫియా అంతా వెళ్ళిపోయి ఇక్కడ దీంట్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆశీస్సులు ఆ ముఠాకి, ఆ మాఫియా ముఠాకి ఉన్నాయి అనే మాట అందరూ అంటున్నటువంటి మాట. నిజమని నేను ఇది చేయలేం అంటున్న మాట అనాలి. ఎందుకంటే మనం కూడా అశ్వత్థామ హతః కుంజరః అని అనాలి కదా. మన అంతరాత్మకు తెలిసినా కూడా మనం అనకూడదు. చేతుల ఆధారం ఉంటే అని అనలేదు. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా అశ్వత్థామ హతః కుంజరః అని అంటున్నాం అంతే. అది అందరికీ తెలుసు. కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా వెళ్ళామనుకోండి, ఎవరిని అడిగినా చెబుతారు ఆ మాఫియా ముఠాలో సభ్యులు ఎవరు, రైస్ మిల్లులు ఎవరెవరు ఉండరు, ఎవరెవరు వాటా ఎంత, ఏ మంత్రికి అంతెంత వెళ్ళింది, దీంట్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, అందరికీ ఏ ఐపీఎస్ ఏ ఐఏఎస్ ఉన్నాడు దీని వెనకాల, అందరికీ జగమెరిగిన సత్యమే. అందరూ శ్రీ వైష్ణవుల మధ్యలో 2 రోజులుగా పోయింది అన్నట్టు అందరూ పత్తితో మాటలే మాట్లాడతారు అక్కడ. మరి ఎవరు పోయి ఎట్టబోయిందంటే అసలు దేశంలో భాగమా కాదా కాకినాడ ఇంతవరకు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి 1000 టన్నుల బియ్యం ఇక్కడేమో 2 రూపాయలకి, 2 రూపాయలకి. అవును, 2 రూపాయలు 2 రూపాయలు. ఆడుగా కొనేది మధ్యలో దళారీ దగ్గర నుంచి డీలర్ అమ్మేది 5 రూపాయలకు 6 రూపాయలకు అంత అమ్ముతున్నాడు. 10 రూపాయలు. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అదంతా వేసుకుని అక్కడికి వెళ్తే 20 రూపాయలు వేసుకోండి. ఆడు విదేశంకి వెళ్ళినాక 73 రూపాయలకు అమ్ముతున్నాడు బియ్యం. అంటే 60-70% లాభం. ఎంతో చూసుకోండి ఇంకా పర్సంటేజ్ ఎంత ఉందో ఏంటో. రూపాయి ఎన్ని లక్షల టన్నుల మీద ఎంత వస్తుందో ఆలోచించుకోండి. మళ్ళీ తర్వాత రీసైక్లింగ్ బియ్యం అంతా తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేస్తారు కొంత. అది కొంత పోతుంది. ఈ రకంగా అసలు ఈ డబ్బు ఎంత క్యాలిక్యులేటర్ కూడా పనిచేయవు కొడితే. మరి ఈ లెక్కన వేళ్ళూరుకోపోయిన ఈ వ్యవస్థని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైట్ చేసినందువల్ల పరిష్కారం ఉంటుందంటారా? ఏమో నాకంటే పొలిటికల్గా వస్తాను ఇప్పుడు ఈ ఆలోచనలో. ఆయన మరి చిత్తశుద్ధిగా చేసి కనుక నిజంగా ఆయన బయటికి తీసి మొత్తాన్ని కనుక కట్టడి చేస్తే మాత్రం ఆయన చరిత్రలో నిలబడిపోతారు. అలా కాకుండా ఆయన రాజకీయంగా ఏమైనా పేవ్మెంట్ వేసుకుంటూ వెళ్తున్నారా అనేది నాకు ఒక అవగాహన అనిపిస్తుంది. బీజేపీ డైరెక్షన్లో వెళ్తున్నారేమో. బీజేపీ నాకున్న సమాచారం ఏంటంటే, ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుని చేయనివ్వండి, మీరు ఎవరు నోరెత్తమాకండి. వాళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తారు చేయనివ్వండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు ఏ టైంలో ఏం మాట్లాడాలో మేము మాట్లాడేస్తాం, ఎవరితో మాట్లాడించాలో మేము మాట్లాడిస్తాం అనే మాట అన్నారు అని నాకు ఒక బీజేపీలో అత్యంత సన్నిహితమైనటువంటి అతి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. ఇదే ఓన్లీ బీజేపీ వాళ్ళకేనా లేకపోతే జనసేనకు కూడానా? బీజేపీకే చెప్పారు. ఓన్లీ బీజేపీకి. ఏం జరుగుతుంది? అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళతో వ్యక్తిగతంగా నాతోనే చెప్పారు. నాకు డైరెక్షన్ వచ్చింది, యూ కీప్ క్వైట్, డోంట్ రియాక్ట్ ఆన్ ఎనీబడి, ఎనీథింగ్, వీ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ దేర్. ఓకే, మేము అప్రాపరియేట్ టైంలో మేము ఎట్లా మాట్లాడాలో, ఎట్లా స్పందించాలో, ఎవరితో మాట్లాడించాలో మేము చూసుకుంటాం అనే మాట వాళ్ళు అన్నారు.
ఇవాళ బీజేపీలో మాట్లాడితే యాంటీ సెంటిమెంట్ అవుతుంది, అక్కడ ప్రజల్లో సెంటిమెంట్ ఇది రాదు, సింపతి రాదు. అర్థం చేసుకోండి, గ్రాస్ రూట్లో చూసుకుంటే. బీజేపీలో మాట్లాడాలంటే ఆయన సత్యానారాయణ మాట్లాడాలి. సత్యానారాయణ నిన్నగాక మొన్నటి దాకా ఆ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. మంత్రి అయ్యే వరకు కూడా ఆయన ఢిల్లీలో ఉండేదో వెంకయ్య నాయుడు గారికి పిఎస్గా ఉండి చూస్తున్నాడు తప్పించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో ప్రత్యక్షంగా ఆయనకి ఏ రోజు ఇది లేదు. ప్రతిమ వాళ్ళు ఎవరన్నా మాట్లాడించాలి, సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు, ఎగిరెగిరి పట్టినాళ్ళు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడించాలంటే వాళ్ళందరూనేమో వైసీపీ పేరోల్లో ఉండి ఆ రోజు 5 సంవత్సరాలు చేసిన అరాచకం జనాలు అందరూ చీకొడతారు ఇప్పుడు మాట్లాడితే. కాబట్టి బీజేపీకి ఏంటంటే ముందు నుంచి అనబోయే ఏది మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ కాకుండా ఒకే ఒక తురుపు మొక్క జనసేన, పవన్ కళ్యాణ్. ఆయన ద్వారానే మాట్లాడించాలి, ఎందుకంటే ఆయనకు జన సమర్థతలో కొద్దిగా ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళ వాయిస్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాట్లాడిస్తున్నారేమోననేది నా వ్యక్తిగతమైన నా సొంత అంచనా. ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్లు కూడా అండర్ డైరెక్షన్ బై బీజేపీ 100% అయి ఉండాలి, ఎందుకంటే ఆయనకంటూ ఒక సొంత పునాది కానీ దారి కానీ వేసుకుంటున్నారేమోననేది వాళ్ళు లోకేష్ను చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం కాదు, మరి తప్పుదారిలో వెళ్తున్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కామెంట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చాడు ఆయన. అవును, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కాకినాడ పోర్టుకి వెళ్ళాడు. అవును, మీరు చెప్పింది వచ్చారు ఢిల్లీ. అప్పుడు వెళ్ళి అమిత్ షా గారిని కలిసేసి వచ్చేసారు మాట్లాడకుండా. ఎందుకంటే ముందే ప్రీ అపాయింట్మెంట్ అడిగాను, అప్పుడు మనం అనుకున్నాం గుర్తుంది, వెళ్ళకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా వెళ్ళి రాంగ్ మెసేజ్ వెళ్ళినట్టు అయిపోతుందని చెప్పి. సరే, నిన్న కూడా ఆయన పోర్ట్లో మాట్లాడతా ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి వచ్చినా ఐ విల్ ఫేస్, నేను ఢిల్లీకే చెప్పుకుంటాను, మీరు షిప్ను సీజ్ చేసేసేయండి అని ఆర్డర్ పాస్ చేశారు వాళ్ళందరినీ కూడా. ఢిల్లీ నుంచి ఎటువంటిది వచ్చినా నేను చూసుకుంటానని అని అన్నారు ఆయన. అంటే ఈ లెక్కన మరి జరుగుతున్న ఘోరాన్ని ఆపితే మాత్రం మంచిదే కదా. అంటే ఆయన ఆ మాట అన్నాడంటే ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోరనే కదా, ఢిల్లీ వాళ్ళు లింక్ ఉన్నట్టే కదా అని అర్థం. లేకపోతే 3 నెలల నుంచి ఎందుకు వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది ఆ ఫైలు. మనం కూడా అనుకున్నాం గుర్తుందా, ఫైల్ ఇప్పుడు అది బయటికి తీయండి పవన్ కళ్యాణ్ గారు, ఎన్ని అవసరం లేదు, అది ఎందుకు ఫైల్ పక్కన పడిపోయింది, మీ మంత్రే కదా ఆ రోజు వెళ్ళి అడావుడి చేసి పట్టుకుంది, ఎందుకని దాని ఫైల్ పక్కన పడేసారు, పక్కన పెట్టారా, పక్కకి వెళ్ళిందా అని మనం అన్నాం గుర్తుందా లేదు. మరి ఆయన కూడా లేనిపోయిన ఆరోపణలు మన మీద వస్తాయని చిత్తశుద్ధితో ధైర్యంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. మనకెందుకు, ఆయన కూడా ప్రజా జీవితంలో ఇంకా భవిష్యత్తు ఉంది కదా, పార్టీ సొంతగా ఎమర్జీ అవ్వాలని కోరుకుంటున్నారు కదా. మనిషికి ఆవేశపరుడు, ఆయన డ్రామా తెలిసిన మనిషి కాదు, నాకున్న అంచనా అయితే. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే మనిషి కాదు. కాబట్టి అంతవరకు మనం దాన్ని అసెస్ చేసుకోవచ్చు కరెక్టేనని. జరిగితే మంచిదేగా, మొత్తం అంతా బయటికి తీసి దొంగలందరినీ బయటికి తీశారు అనుకోండి, ఎవడైతే మనకే ఉందండి, ఏ కులం అయితే ఉంది, ఏ పార్టీ అయితే ఉంది, తప్పే నిజంగా చేస్తే మంచిదే. ఇప్పుడు యాక్చువల్గా గత వారం రోజుల నుంచి ఆదాని జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏం జరిగింది, 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు లేదా, 1750 ఓన్లీ డబ్బే ఇచ్చేరినట్టు ఉందండి. అది కాకుండా ఇంకా జరిగినప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పేరుతో అదే అగ్రిమెంట్లు ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నాకున్న సమాచారం ఏంటంటే 3 కంపెనీలకే జరిగింది సోలార్ పవర్ పర్చేజ్ జరిగింది. ఒకటి రిలయన్స్, ఒకటి అదాని, 3 షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి నాకున్న సమాచారం 2,25,000 కోట్ల వర్త్ ఉన్నటువంటి ప్రాజెక్టులు వాళ్ళకి ఇచ్చినట్టు. ఇది కాకుండా గ్రీన్కి అవన్నీ సపరేట్ అనుకోండి. దీని వెనక ఈ 3 కంపెనీల వెనక రాబోయే రోజుల్లో అతిపెద్ద ఇదేంటంటే జరగబోయేది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, క్వార్జ్ అనేది పెద్ద ఇదవబోతుంది. క్వార్జ్ అనేది సెల్స్ తయారు చేయడానికి కావాలి, ఈ సోలార్ ప్యానల్స్. దీనికి ఏదో దాని పెద్ద జరగబోతుంది. తెలంగాణ ఆంధ్రాల్లో ఇవాళ ఈ క్వార్జీకి భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ రాబోతుంది. అందుకని ఇప్పుడు ఆ మైన్స్ వాళ్ళందరూ అదొక సపరేట్ ఎపిసోడ్ నడుస్తుంది ఇప్పుడు భవిష్యత్తులో ఏంటంటే అదానీలును అంబానీలు వీళ్ళందరూ చేరి ఈ మైనింగ్ మొత్తాన్ని చెరబట్టబోతున్నారు 2 రాష్ట్రాల్లో. అదొక పెద్ద ఎపిసోడ్. మినరల్స్ ఎందుకంటే ఇప్పుడు చైనాకి పంపించి చైనాలో ప్రాసెస్ అయ్యి ఈ సెల్స్ అన్ని, ఈ సోలార్ ప్యానల్స్ అన్ని అక్కడ తయారై రావడానికి ఏదో ఉంది మొత్తానికి. నెల్లూరులో గొడవ అదే జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారి కన్నా మాజీ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ మొత్తం అంతా రాయలసీమ కానివ్వండి, అక్కడ ఎక్కడైతే క్వార్జ్ ఉందో ఇక్కడ మహబూబ్ నగర్
రంగారెడ్డి, ఉమ్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా క్వార్జ్ విపరీతంగా ఉంటుంది. ఓకే. వీటన్నిటికీ కారణంగా మీకు ఎక్కువగా రాయలసీమలో అనంతపురం, కర్నూలు, ఉమ్, కడప, చిత్తూరు 4 జిల్లాల్లోనూ క్వార్జీ నిక్షేపాలు అంటే క్వార్జీ ఫెల్స్ఫోర్ కలిసే ఉంటాయి. వాటన్నిటికీ కూడా భవిష్యత్తులో ఏదో విపరీతంగా డిమాండ్ రాబోతుంది. సోలార్ ఎనర్జీ కనుక బాగా పెరిగే కొద్దీ క్రూసిబుల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇండియాలో రాబోతున్నాయి. వరల్డ్ అంతా ఇదవుతుంది. దానికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్వార్జీ. ఉమ్, ఆ క్వార్జీ దాని మీద ఏదో పెద్ద ఎపిసోడ్ నడుస్తుంది అదంతా కూడా. సో ఈ 3 కంపెనీల గుప్పిట్లోనే మొత్తం పవర్ అంతా అప్పచెప్పేసాడు. ఇది అదానీది బయటకు వచ్చింది, అంబానీది బయటకు రాలా. సిడిసై అంటే నీ బెనామీ కంపెనీ. ఓకే. అంటే 2 వారాల నుంచి ఇది చర్చ జరుగుతున్న క్రమంలో ఆల్ ఆఫ్ సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రైస్ దాని మీద వెళ్ళారు అని అంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ ప్లాన్ చేసింది అనుకుంటున్నారా? ఇదంతా అవుతుందండి. ఇది పెద్ద ఇష్యూని డైవర్ట్ చేస్తే ప్రజలు మిస్లీడ్ అవ్వరండి. ప్రజలు చాలా నిక్కచ్చిగా ఉండారు. ఇవాళ ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తారా లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇదే పీసీ యాక్ట్ని పెట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ప్రభుత్వ దానాన్ని ఇది చేశావు కాబట్టి. దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 2 ఐఏఎస్లు ఉన్నారు. బహిరంగంగా బయటకు పేపర్ల ద్వారా కూడా వచ్చింది. శ్రీకాంత్, విజయానంద్ అనే పేర్లు 2. అవును. విజయానంద్ని ఏదో చీఫ్ సెక్రటరీ చేస్తారనేది కూడా ఒకటి బయటకు వస్తుంది. ఓకే. వస్తే మాత్రం అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వస్తే ప్రభుత్వం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అనాలోచితం చేరే అయి ఉంటుంది. ఇప్పుడు ఆ శ్రీకాంత్ కూడా మరో శ్రీలక్ష్మి గారి లాగా అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇది కనుక బయటికి తీసి తీరాల్సిందే. అంటే ఆల్రెడీ మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా చెప్పాడు కదా, శ్రీకాంత్ నా దగ్గర ఫైల్ తీసుకొచ్చారు. అవి ఓపెన్ అదే నేను అనేది ఎవిడెన్స్ క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి కదా దాంట్లో. ఇంకా నీకు కొట్టేయడానికి వీళ్ళని ఇది ఉంది కదా అక్కడ. మొత్తం ఆ ఫైల్ అంతా బయటికి తీస్తే లీగల్గా కనుక బయటికి తీస్తే మొత్తం అంతా బయటకు వచ్చేదే కదా. ఇవన్నీ ఒకదానికొకటి అండి. ఇప్పుడు నిన్న చూస్తే వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎన్ని నెలలు పట్టిందో మనం చూసాం. ఎక్కడ ఎవరు దాచారో ఎక్కడ పెట్టారో అనేది రకరకాల ఊహాగానాలు. వాసుదేవ్ రెడ్డి వాళ్ళ వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది అతనికి. వచ్చేసింది. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేసుకున్నాడు అని వచ్చింది. వెంకటరెడ్డి బెయిల్ మీద వచ్చేసాడు. బెయిల్ మీద వచ్చాడు. జైల్లో ఉండగా బ్రహ్మాండం రాజభోగాలని ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా లేవు కానీ మొత్తం ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ పెట్టారు. కౌంటర్ కూడా వేయలేదంట. కనీసం వేయలేదు. బెయిల్ కౌంటర్ కూడా వేయలేదు. ఈ పరిస్థితుల్లో మరి లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది ఒక పెద్ద లీగల్ డిపార్ట్మెంటా లేదంటే ఇంటెలిజెన్స్ అనుకోవాలి దీన్ని? ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ ఏముంటుంది, ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎట్టా ఉంది, ఏం జరుగుతుంది అనేది చూసుకోవాల్సింది ఇంటెలిజెన్స్. దీనికి సంబంధం ఉంది. కోర్టులో చూసుకోవాల్సింది లీగల్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్. మరి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఈ ఫైల్ కూడా మూవ్ చేస్తారా శ్రీకాంత్ మీద లేకపోతే 17A మీద, పీసీ యాక్ట్ మీద అనేది నాకు ఒక సంశయం. ఇట్లా ఉంటే పిల్లిగుడ్డిదే తేలిక ఏదన్నా చేస్తుందని చెప్పి ప్రభుత్వం చేతకాంతనం అంటే అయిపోతుంది.